హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఈసెట్ ఎగ్జామ్ అనేది మే 15 మరియు 16 అనేది కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఎవరైతే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండి అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క డిఈసెట్ ఎగ్జామ్ అనేది మనకు అటెండ్ అయ్యి మీరు 2 ఏళ్ల డిఎల్ఈడి కోర్సులో ప్రవేశం అయితే పొందొచ్చు అనమాట. ఓకే, సో ఈ నెల 22వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీకు ఆసక్తి ఉంటే ఈ యొక్క డిఈసెట్కి అప్లై చేయండి. మే 10వ తారీఖున మనకు హాల్ టికెట్స్ అందుబాటులోకి అయితే వస్తాయంట. మే 15 మరియు 16 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. అండ్ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా తయారైందనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఎన్నో రోజుల నుంచి ఎన్నో వేల ఫీజులు చెల్లించి మనకు ఎగ్జామ్స్ అనేవి ప్రిపరేషన్ అయితే అవుతున్నప్పుడు 2 ప్రధాన పరీక్షలకు సంబంధించి ఒకే రోజున ఎగ్జామ్ తేదీ మనకు ఉంటే ఏ విధంగా మనం అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలుసుకోలేని పరిస్థితి అనమాట. సో ఇదే తరహాలో మనకు నిరుద్యోగులకు సంబంధించి చాలా సాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ నెల 21వ తారీఖున పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ అనేది ఏపీపీఎస్సీ వారు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ అనేది చేస్తున్నారు. అయితే అదే రోజున మనకు తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలా, లేదంటే మనకు తెలంగాణలో కండక్ట్ చేస్తున్న ఈ యొక్క పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన స్క్రీన్ టెస్ట్కి అటెండ్ అవ్వాలా అని చెప్పి చాలా మంది అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఈ తెలంగాణలో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అంటే స్థానికేతర కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలామంది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరందరూ కూడా మనకు ప్రిలిమ్స్ మరియు శారీరక సామర్థ్య పరీక్ష అనేది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ప్రధాన పరీక్షకు అయితే వీరైతే సన్నద్ధమైతే అవుతున్నారు, ఎన్నో ఫీజు అని చెల్లించారు. బట్ మనకు ఈ యొక్క గ్రూప్ 3కి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా జరగబోతుంది కాబట్టి చాలా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది అన్నమాట. సో తమకు న్యాయం అయితే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అర్థిస్తున్నారు. సో చాలామంది కూడా మనకు ధర్నాలు కానీ మనకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు కానీ చేయడం అయితే జరుగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం వీటికి పెద్దగా స్పందించడం అయితే లేదు. అండ్ అంతేకాకుండా మరొక ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2కి సంబంధించి స్క్రీన్ టెస్ట్ అనేది మే 5వ తారీఖున కండక్ట్ చేస్తున్నారు. అయితే అదే రోజున మనకు ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కూడా రాత పరీక్ష అనేది జరగబోతుంది. ఈ విధంగా మనకు గ్రూప్ 2కి సంబంధించిన స్క్రీన్ టెస్ట్కి అటెండ్ అవ్వాలా, లేదంటే ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్కి అటెండ్ అవ్వాలనేది కూడా తేల్చుకోలేని పరిస్థితి అనమాట. ఈ విధంగా మనకు మన యొక్క ప్రిపరేషన్ అనేది గడుస్తున్నప్పటికీ కూడా ఒకే రోజున మనకు 2 ప్రధాన పరీక్షలు అనేది కండక్ట్ చేయడంపై చాలామంది అభ్యర్థులు అయితే డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. నిజంగా ఇది మనకు నిరుద్యోగులకు చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపరేషన్ అయితే అవుతున్నప్పుడు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు, ఎన్నో వేల ఖర్చులు అనేది మనం చేసినప్పుడు ఒకే రోజున 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తే మనం వేటికి న్యాయం చేయగలం చెప్పండి. సో ఈ విధంగా మనకు చాలా డిసప్పాయింట్ అయితే అవుతున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒక మంచి షెడ్యూల్ అనేది రూపొందించాలి. ఒకే రోజున ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసినట్లయితే ఎంత డిసప్పాయింట్ అవుతామో ఒకసారి అర్థం చేసుకోవాలి. తప్పకుండా ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.